ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మావోయిస్టు కుటుంబ సభ్యులతో ముఖాముఖి. కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానపరిచారన్న ఎంపీ రేణుకా చౌదరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజుల్లో సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడ నుంచి ఆదివారం అర్ధరాత్రి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్ కు చేరుకున్నారు. దావోస్ లో 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఖమ్మం జిల్లా ఎరిపాల మండలం నరసింహాపురం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మంగళహారతులు, బ్యాండ్ మేళతో బంతిపూల వర్షం కురిపిస్తూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజల సమస్యలను పక్కన పెట్టి బీజేపీ వారి నినాదాలు చేయడం దారుణమని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. రాహుల్ గాంధీపై అసత్య ప్రచారాలతో బీజేపీ పబ్బం గడుతుందని విమర్శించారు. మన్మోహన్ సింగ్ దేశానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాలతోనే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగింది కొన్ని దుష్ప్రచారాలకి ఈ సోషల్ మీడియాని దురుపయోగం చేసుకొని ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉందనేది మీరందరూ కూడా గమనించారు. ఇట్స్ ఓకే, ఇదంతా సహజమే. రాజకీయాల్లో ఈ కాలం ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వాస్తవాలు ఏమిటి అనేది మీరందరూ కూడా గ్రహించే ఉంటారు. ఇవాళ రోజు మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మీరు చూశారు. అసలు ఒక హేళనగా వాళ్ళు పార్లమెంటు ప్రొసీడింగ్స్ని తీసుకోవటం, రూలింగ్ పార్టీ వెల్లులోకి వచ్చి అరవటం, మంత్రులు సైకిల్ చేయటం, వాళ్ళు నిలబడటం, మేము కూర్చొని ఉన్నాము సరే వాళ్ళు అరిసేది అరవని, మనమైతే వాళ్ళ హౌస్ అడ్జర్న్ కాకూడదు అని చెప్పి కోరిన వాళ్ళమి. అయినా కూడా రూలింగ్ పార్టీనే గెంతులేస్తూ అరుపులు అరుస్తూ అసలు చర్చ లేకుండా వాళ్ళు కేవలం ఖండబలంతో బిల్స్ని పాస్ చేసుకుంటూ ఈ విధంగా దేశంలో ఉన్న ప్రతి సమస్యని కూడా వాళ్ళు అంచెలంచెలుగా తరిగించేసి వాళ్ళు సృష్టించే వాతావరణం మీరందరూ గ్రహించే ఉంటారు. 1 నేషన్ 1 ఓట్ 1 బిల్ అని చెప్పి తీసుకొస్తున్నారు. అయ్యా నాకు తెలియక అడుగుతున్నాను, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 8 ఫేజులు ఎలక్షన్లు పెట్టారు. 8 ఫేజులు కనివిని రూపంలో. ఒక రాష్ట్రంలో మీరు ఒక పూట ఎలక్షన్లు నడపలేని వాళ్ళు దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఎలక్షన్లు నడపగలుగుతారా?
ఇవన్నీ చెప్పే కథలు మంత్రాలు చదువుతూ ప్రజల్ని మభ్యపెట్టే విధానాలు తప్పితే పూర్తిగా కోల్పోయారు అన్ని విధాలుగా అనేది నైతిక విలువలు లేని ఈ ప్రభుత్వం కేవలం ధనబలం కండబలంతో ఈ దుష్ప్రచారం గోబెల్స్ చెప్తూ ప్రజల్ని ఇంతవరకు మభ్యపెట్టారు. రాహుల్ గాంధీ పైన మొట్టమొదటిసారి అసలు ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పైన అటువంటి ఆరోపణలు వేసి ఆయన అక్కడ దగ్గరికి పోకపోయినా కూడా ఆయనే ఏదో చేశారని చెప్పి కథలు చెప్పి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉండే ఈ దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బలం లేని వాళ్ళు, నిజం వినలేని సాహసం లేని వాళ్ళు, అది ఆ ఓర్పు సహనం లేని వాళ్ళు పార్లమెంటులోకి వచ్చేదెందుకు, వాళ్ళు చెప్పేదెందుకు? మనం ఈసారి అసలు మొట్టమొదటిసారిగా నేను మన్మోహన్ సింగ్ గారు పోయిన తర్వాత ఇక్కడికి రావటం, మనమందరం కూడా ఆయనని గుర్తు తెచ్చుకుంటూ ఒక్క నిమిషం మనం సంతాప ఇదిగా మనం ఉండాలి. మీరందరూ పాత్రికేయులు కూడా అటువంటి నాయకులు ఏదైతే మహాత్మా గాంధీ ప్రతి మతంలో మనకి నేర్పించిన ఆదర్శ పురుషుడిగా ఉన్న వ్యక్తి, సౌమ్యత, ఆయనకున్న తెలివి, ఆయనకున్న క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటే ఈ పరిపాలన ప్రభుత్వం దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని పార్లమెంట్లోకి వచ్చి ఆయన్నే అన్ని మాటలు అన్న వాళ్ళు ఇవాళ యావత్ ప్రపంచం కదిలి వచ్చి మన్మోహన్ సింగ్ గారి మంచితనాన్ని మెచ్చుకుంటూ, కేవలం మంచితనమే కాదు ఆయన దేశానికి తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు, అదేవిధంగా ఆయన ఏర్పాటు చేసిన న్యూక్లియర్ ట్రీటీ ఇవాళ భారతదేశాన్ని యావత్ ప్రపంచంలో ఈ కదిలే రాజకీయాల్లో భారతదేశం ప్రతిష్టంగా నిలబడగలుగుతున్నామంటే ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద పాలసీస్ ఆ రోజులు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రిగా తీసుకున్నారు. నా ఎంతో అదృష్టం. ఆయన్ని నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా చూసుకునేవారు. వారి సతీమణి గారు. ఆయన అంత సాధారణ బయటే కాదు, ఇంట్లో కూడా వాళ్ళు అటువంటి వాళ్ళే. నేను వెళ్ళినా కూడా పాపం నేను కారు కాడికి వెళ్తుంటే ఆయన నడిచి వచ్చి నన్ను కారు ఎక్కించి నాకు అసలు చాలా బాధ అనిపించేది. అంత పెద్ద మనిషి అసలు ఇట్లా రావటం ఏంటని. ఆగండి సార్ అని చేయి పెట్టి ఆపినా కూడా అట్లా నవ్వుతూ వచ్చేవారు. అటువంటి క్వాలిటీస్, అటువంటి వ్యక్తిని మనం పోగొట్టు. నాయకులు వస్తారు పోతారు, అది వేరే మాట. కానీ మనం ఇవాళ కూడా రోజు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీళ్ళందరినీ మనం, వాజ్పేయి గారు కూడా, వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే వాళ్ళ వ్యక్తిగత గుణాలు, సుగుణాలు ఉండటం వల్ల ఇవాళ భారతదేశం కోల్పోయింది కేవలం ఒక ఆదర్శ ప్రధానమంత్రి కాదు, కానీ అటువంటి వ్యక్తి, అటువంటి సౌమ్యత, అటువంటి సాధారణంగా బతికే వ్యక్తులు, వాళ్ళని చూసి అటువంటి ఆదర్శంగా మనం అటువంటి వాళ్ళని కోల్పోయామనేది నా బాధ. యూత్కి, జనరేషన్కి ఈ కాలం అన్నీ ఇన్స్టెంట్ కావాల్సింది అనుకున్నోళ్ళు వేసుకున్న గడియారం గుర్తింపు ఉండాలా, నడిపే బండి నాకు గుర్తింపు ఉండాలా అని మనోధైర్యం కోల్పోయిన యువతరానికి నేను చెప్తున్నా, మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి నీకు ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఏ గడియారం వేసుకున్నాడు ఎవడూ చూడలేదు. ఆయన రోజుకు 4 సార్లు బట్టలు మార్చేవాళ్ళు కాదు. ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఆ రాష్ట్రం టోపీలు, జుబ్బాలు వేసుకునేవారు కాదు. ఆయన కనీసం ఆయనకు తలకు కట్టుకున్న పగడీ కలర్ కూడా మార్చేవారు కాదు, ఆ బ్లూ రంగు వేసుకునేవారు. అటువంటి మనిషి యావత్ ప్రపంచంలో అందరు నిలబడి వాళ్ళ సెల్యూట్ కొడుతున్నారంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది యూత్కి ఇది ఆయన ఆదర్శంగా మనకు చూపెట్టిన విధానం. అది మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న 22 మంది మావోయిస్టులను ఎస్పీ రోహిత్ రాజ్ సమక్షంలో లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మావోయిస్టు కుటుంబ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబ సభ్యులకు పోలీసులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అజ్ఞాతంలో ఉన్న వారికి కుటుంబ సభ్యులు తమ వారి లొంగుబాటుకి కృషి చేయాలన్నారు. అండ్ మీకు అందరికీ తెలుసు, ఈ ఇంటీరియర్ ఏరియాస్ మేజర్గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే తెలంగాణ రాష్ట్రంలో హైలీ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా.
దాంట్లో కూడా చూసుకుంటే మనకు భద్రాచలం సబ్ డివిజన్, చర్ల, దుమ్మగూడెం పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా హైలీ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ ఏరియాస్. దీంట్లో మనకు ఇంటీరియర్ ఏరియాస్ వరకు కూడా రోడ్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఎవ్వరు కూడా ఊహించనన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ఇంటీరియర్ ఏరియాస్లో జరుగుతాయి. ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంప్స్ కావచ్చు. మా దృష్టికి ఏదైనా వచ్చిందంటే డెఫినెట్లీ 100% మేము దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. జరిగే ఇష్యూస్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు కానీ బిడ్డలు కానీ అడవులలో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా కాంటాక్ట్ అయితే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అండ్ నక్సలిజాన్ని అంతరించి పోవాలంటే 2 మార్గాలు. ఒకటి, మనము సెక్యూరిటీ ఫోర్సెస్ పోలీస్ని యూజ్ చేసి అడవులలో కూమింగ్ ఆపరేషన్స్ కావచ్చు. రెండోది, ఇక్కడున్న ఇంటీరియర్ ఏరియాస్ని ఎంత బాగా డెవలప్ చేస్తామనేది. సో నేను ఎప్పటికి కూడా యాజ్ ఏ జిల్లా ఎస్పీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం అయినా మేమందరం కూడా మా మెయిన్ ఫోకస్ అంతా కూడా మిమ్మల్ని ఏ రకంగా మార్చాలనేది, మీ ఇంటీరియర్ ఏరియాస్లో ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొని రావాలనేదే మాకు మెయిన్ ఫోకస్ ఇష్యూ అది. సో దాని మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనకు సరెండర్స్ ఎక్కువ వచ్చినాయి. నాకు 2-3 పెద్ద ఎన్కౌంటర్ల కంటే కూడా ఎంతమంది సరెండర్లు అయినరు అనేదే ముఖ్యం. ఎందుకంటే సరెండర్ల మీదనే మా ఫోకస్ ఎక్కువ, దానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది మారిందనుకో మాకు కూడా ఈ ఇంటీరియర్ ఏరియాస్లో చేస్తారమన్న ఒక సాటిస్ఫాక్షన్ మాకు కూడా కలుగుద్ది. మనకు 2024లో 36 మంది సరెండర్ కావడం జరిగింది. 36 మందిలో కూడా టాప్ క్యాడర్ నుంచి మొదలు పెడితే మిలిషియా మెంబర్ వరకు కూడా అందరు కూడా సరెండర్ అవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ సరెండర్స్ అయ్యారో వాళ్లకు వితిన్ 1 వీక్ వాళ్ళకి ఏదైతే రిహాబిలిటేషన్ పాలసీ కింద క్యాష్ రివార్డ్స్ ఏదైతే ఉంటాయో వితిన్ 1 వీక్ 10 డేస్ లోపు వాళ్ళ వెంటబడి ఆధార్ కార్డు తీసుకొప్పించి అదేవిధంగా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళకు చెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పాలసీ వల్ల కూడా ఏంటంటే చాలామంది కూడా బయటికి రావడానికి ఇష్టపడుతున్నారు. సో మీరు ఎవరైతే ముందుకొచ్చి సరెండర్ అయినరో మీరు ఒక్కసారి సరెండర్ అయినాక, సరెండర్ కాకముందు, సరెండర్ అయినాక మీ జీవితం ఎట్లున్నా అనేది ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన యూజీ క్యాడర్ ఫ్యామిలీస్కి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు సరెండర్ అయినాక మీ మీద ఉన్న కేసులు ఉన్నాయా, ఎత్తేసిండ్రా, మిమ్మల్ని అరెస్ట్ చేసిండ్రా, పోలీసులు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసిండ్రు, సమాజంలో మీకు ఎటువంటి స్థాయి అది ఇది కల్పించిండ్రు, ఆర్థికంగా కూడా అడవిలో ఉన్నదానికంటే జనజీవన స్రవంతిలో కలిసినాక మీది మెరుగుపడిందా లేదా, ఒక్కసారి మీకు ఏదైతే అనిపించిందో, నేను చెప్పినమని కాకుండా మీకు ఏదైతే అనిపించిందో అది ఇప్పుడు మనకి ఇంకా యూజీ క్యాడర్ ఫ్యామిలీస్ ఎవరైతున్నారో వాళ్ళకు ఒక్కసారి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏదో ఒక చెక్ ఇచ్చి చేతులు అయితే మేము దులుపుకోం. 100% నేను చెప్తున్నాను. మీకు చెక్కులు ఇచ్చినాక మీ జీవన శైలి మార్చే బాధ్యత మాది. మీరు చదువుకున్న వాళ్ళకు జాబ్లు ఎక్కడన్నా పెట్టించే బాధ్యత మాది. హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే చూసుకునే బాధ్యత మాది. సో ఇటువంటి అన్నీ కూడా మీరు దయచేసి మా దృష్టికి తీసుకొస్తే అంబులెన్స్ని ఏర్పాటు చేసే బాధ్యత మాది. మంచి హాస్పిటల్, చెర్ల అయితే చెర్ల, లేకపోతే భద్రాచలంలో కూడా ఒక మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే బాధ్యత మాది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్యతో పాటు టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. ఇరవై 29వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని గుర్తించుకుంటూ
అమర్ హై అనే నినాదాలతో వారు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు అని అనిపించే విధానంగా ఆయన అభిమానులు అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి నందమూరి తారక రామారావు గారిని ఆయన వివిధ అవతారాలు ఎత్తినారు. రాజకీయ అంశంలో ఇవాళ వారిని ఇక్కడ గుర్తుపెట్టుకొని గుర్తించి రాజకీయ విభేదాలు లేకుండా అందరము ఐక్యతతో ఒక మహాన వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవటం మన అందరూ ధర్మం, కర్తవ్యం, అదృష్టం కూడాను. ఇటువంటి అవకాశం మనందరికీ కలిగింది. నందమూరి తారక రామారావు గారిని రాముడిగా, భీముడిగా, అన్ని విధాలు అన్ని అవతారాలని విష్ణుమూర్తిగా ఎత్తిన అవతారాలు అందరం చూసాం. కానీ రాజకీయాల్లో కూడా ఎక్కడా కూడా వెనకే అడుగు వేయకుండా ముందుకే అడుగు వేశారు. 9 నెలల్లో ఒక రాజకీయ పార్టీని సృష్టించి మొట్టమొదటి వ్యక్తి రాష్ట్ర పరిధి నుంచి దాటి కేంద్రం వరకు చేరి నిస్వార్థంగా ఒక ఐక్యతతో అందరినీ తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయటం అందరికీ తెలిసిన వాస్తవం. ఎవరు ఊహించుకోలేని విధానంలో వారు ముందుకు అడుగు వేసి ఆయన పేరు, చరిత్ర సువర్ణ అక్షరాల్లో రాసి ఉంటుంది శాశ్వతంగా అనేది అందరం కూడా గుర్తించిన వాళ్ళమే. నాకు అదృష్టం, ఆయనతో నేను పని చేయగలిగాను. నాకు నా రంగప్రవేశం జరిగిందే వారి వల్ల. ఆ రోజు ఆయన నన్ను గుర్తించి ఎంతో దగ్గరగా నన్ను గుర్తు పెట్టుకొని నన్ను పెంచి నాకు అన్ని విధాలుగా ఆయన దగ్గర నుండి చూసిన దాన్ని కాబట్టి శాశ్వత అభిమానురాలుగా ఎప్పుడూ కూడా ఉంటాను. అదేవిధంగా తెలుగుదేశం అభిమానులందరికీ కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, కేవలం మనం ఒక పార్టీకి ఒక పరిధికి ఉన్న వ్యక్తి కాదు. ఆయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పట్టిన వారు. ఆ రోజుల్లోనే టైమ్ మ్యాగజైన్ కవర్ పైన ఓట్ ఫర్ గాడ్ అని అందరూ గుర్తించి ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి. ఆయన చరిత్రను మనం గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసిన నిస్వార్థ సేవని అందరం కూడా అమలు చేసుకుంటూ అదేవిధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. ఇవాళ నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడికి మీరందరూ ఆహ్వానించిన హరీష్ చంద్ర గారికి నేను హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. ఎప్పుడు కూడా ఈ ఉత్సవంగా ఆయన చేసి పేదవాళ్ళకి అందరికీ కూడా భోజనాలు పెట్టి అందరికీ మనసు నిండుగా ఉండేటట్లు చూసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆయనలో. అదేవిధంగా అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం కలిగించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్ట సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మార్కెట్ పేడ్ డైరెక్టర్ DCMS చైర్మన్ కొత్వాల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని బసవతారకం కాలనీలో అధికారులు చేపడుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 తేదీ నుండి ఆయా పంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యాలయ గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు. 26 అర్హులైన ప్రజలకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల సోదరుమణులకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా విజ్ఞప్తి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే రైతు రుణమాఫీ కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాకరంగా చేపట్టడం జరిగింది. ఇక మిగతా
అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రైతు భరోసా కార్యక్రమం, అలాగే రేషన్ కార్డుల పంపిణీ, ఆత్మీయ భరోసా అనే పేరు మీద ఉపాధి హామీ కూలీలకు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి రైతు భరోసా ఏర్పాటు, అలాగే ఇందిరమ్మ ఇల్లు ముఖ్యమైన కార్యక్రమం. అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో కూడా చేపట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల్లో అది కూడా ముఖ్యమైన ఘట్టం. ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటుకు అధికారులు ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 21 వరకు కూడా ఈ సర్వే కార్యక్రమం వచ్చేసి 21వ తారీఖు నుంచి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరినీ నిర్ణయించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ నెల 26వ తారీఖు నుంచి వీరికి మంజూరు పత్రాలు ఇచ్చి వారి ఇల్లు కట్టుకునే కార్యక్రమం కానీ, రైతు భరోసా 12,000 రూపాయలు పంపిణీ కానీ ప్రతి రైతుకు ఎకరానికి, అలాగే ఆత్మీయ భరోసా పేరుతోని ఉపాధి హామీ కూలీలకు వారికి కూడా అండగా ఉంటాం. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా ఇంటింటికి సర్వేకి వచ్చే అధికారులందరికీ కూడా మీరు సహకరించాలి. వారికి పూర్తి వివరాలు చెప్తే వారు ప్రజలకి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకరంగా వీడియోలు తీస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా 3 యువకులు బురదలో ఉండి తీసిన వీడియో వైరల్ అవుతుంది. జాతీయ జెండాతో ఓ యువకుడు మరొకరిని బురదలో పూడ్చి లైక్ చేయాలంటే వేడుకున్నది. ఈ ముగ్గురే మరొక వీడియోలో మట్టిలో ఒకరిని పూడ్చుతూ లైక్స్ కోసం రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.